హలో అండి, ఈరోజు బియ్యం పిండితో మురుకులు చేస్తున్నా. 2 kgs మురుకులు చేస్తున్నా. ఇది 2 కిలోల పిండి. ఇందులో వేడి నూనె, మసలబెట్టిన నూనె అయినా నెయ్యి అయినా ఏదైనా పోసుకోవచ్చు. కొద్దిగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మిగతా ఐటమ్స్ అన్నీ వేసేస్తా. జీలకర్ర, కారం పొడి 2 స్పూన్లు కారం పొడి, 2 స్పూన్లు ఉప్పు, 1/2 kg నువ్వులు, 2 పెద్ద సైజు ఎల్లిగడ్డలు పొట్టు తీసి పేస్ట్ చేసినవి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి హాట్ వాటర్తో కలిపేస్తా. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు పోసి కలిపేస్తా. మొత్తం ఒకటేసారి కలుపుకోవద్దు, కొన్ని వాటర్ పోసేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత చల్లటి నీళ్ళు పోసి పిసికేసుకోవాలి. మంచిగా పిసుక్కుంటూ మురుకుల పావులో పెట్టేసి మురుకులు చేసేస్తాం. మురుము మర్చిపోయిందండి, అందుకే పిండి కలిపినాక మళ్ళీ గుర్తుకొచ్చింది. ఈ ఓమా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి శనగపిండి కాదు కదా, మొత్తం బియ్యం పిండి కాబట్టి కంపల్సరీ ఓమా ఉండాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని ఇది సిలిండర్కు డైరెక్ట్ పెట్టుకొని మనము ఎక్కడైనా పోయినా చేసినప్పుడైనా వంట చేసుకోవడానికి అక్కడికి వస్తుంది. రెగ్యులేటర్ ఇది ఫిట్ చేసి చూపెడతా. అట్లా పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది దీంట్లో థ్రెడ్లోకి ఎక్కించాలి. దీంట్లో పెట్టి ఇలా మొత్తం ఫుల్ టైట్గా పెట్టేసి ఇప్పుడు దీనిలో మనం కడాయి పెట్టుకొని మురుకులు కాల్చుకుందాం. ఇలా మురుకుల పావులలో పెట్టేసి ఈ బియ్యం పిండి కాబట్టి రెడ్ కలర్ ఇట్లా ఎల్లోయిష్ కాకుండా వైట్ లాగానే వస్తుంది. ఎంత మంచిగా గాలి సౌండ్ చూసిండ్రా.